శక్తి సూర్య భాస్కర్ రెడ్డి గారు కార్యక్రమానికి వెళ్ళాలిచ్చారు. వారి వృత్తానికి కూడా జయ కమలాసని సర్గదిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమదూసర భూషిత వాసుది వైభవ వందిత శంకర జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి జయలక్ష్మి సదా పాలయ భారతి భార్గవి శోక విమయే మణిమయ భూషిత కన్న విభూషయామి పుష్పాం ధారయామి హరిద్రాది కుంకుమాం సమర్పయామి భవస్వదేవ శివజ్ఞే నమః సర్వస్వదేవ శివజ్ఞే నమః ఈశాన్యదేవ శివజ్ఞే నమః ధీమస్వదేవ శివజ్ఞే నమః మానోదేవ శివజ్ఞే నమో నమః ధూపమాగ్రాపయామి వనస్పతి భవేది చర్మానగంధే సుగంధాగ్రే సర్వదేవానాం ధూపప్రదీయుత ధూపమాగ్రాపయామి హర నమః పార్వతీపతయే హర మహాదేవ సుతనే బాంధవనే రక్షకనే బ్రహ్మాండ నాయకనే ముద్రధారియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే రోచనా రోచమానస్య శోభనా శోభమానస్య కళ్యాణః శుభమస్తు విఘ్నమస్తు. స్వామి శరణమయ్యప్ప ఏలూరు రోడ్ పడాల శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ సముదాయంలో మరి ఈ రోజున కొవ్వూరి గాంధీరెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు స్వాముల భిక్ష కార్యక్రమం జరుగుతున్నది. అయ్యప్ప స్వామివారి ఆలయానికి కొవ్వూరి గాంధీరెడ్డి గారు చేసినటువంటి సేవలు ఎనలేనివి. మరి ఈ రోజున ఇంత వైభవంగా అన్నదాన కార్యక్రమం జరగడానికి ఆయన ప్రధాన పాత్ర వహించారు. ఎందుకంటే నవంబర్ 16 నుంచి జనవరి నిర్వహించేవారు. ఇంకా ఆయనకున్న ఓపిక మనం చెప్పలేము. ఏంటంటే 3 గంటలైనా 4 గంటలైనా పూజ కూర్చుని లేకుండా మరి చేసేటటువంటి ఆయన అంత ఆసక్తితో భక్తితో ఉండేవారు. అలాంటి కొవ్వూరి గాంధీరెడ్డి గారు 77వ జయంతి కార్యక్రమం సందర్భంగా మరి అయ్యప్ప సేవా సమితి ఆయన సేవల్ని కొనియాడుతూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మరి ప్రతి ఏటా కూడా గాంధీరెడ్డి గారి కుటుంబ సభ్యులు శ్రీమతి అమ్మాజీ గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో స్వయంగా వచ్చి సేవలు అందిస్తూ మరి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అయ్యప్ప స్వామి ఎల్లవేళలా వారిని వారి కుటుంబాలని సంపూర్ణ ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదించాలని మరింత సేవ చేసేటటువంటి శక్తిని అయ్యప్ప స్వామి వారికి అందించాలని కోరుకుంటున్నాము. స్వామి శరణం అయ్యప్ప. గాంధీరెడ్డి గారి గురించి ఏం చెప్పాలన్నా ఆయన గురించి ఏం చెప్పలేము. ఆయన ధర్మదాత. ఈ రోజున ఈ అయ్యప్ప స్వామి గుళ్ళో ఇలాగా అన్న సమారాధన జరుగుతుందంటే ఆ గాంధీరెడ్డి గారు వేసిన బాట ఈ రోజున కాదండి. 1986లో మొలకలు వస్తే ఆ మొలకలకి మొత్తం చుట్టుపక్కల గ్రామాలన్నీ తాడేపులుగుడు వస్తే వాళ్ళందరికీ అన్నదానం చేసిన మహాదాత గాంధీరెడ్డి గారు. అలాంటి దాత గురించి మన నోటండా ఏం చెప్పినా తక్కువేనండి. గాంధీరెడ్డి గారు చెప్పే సేవ ఒక మాది. ఆ రోజుల్లో ఏమీ లేవు, ఏది వసతులు వండి పెడతారు వసతులు లేని రోజుల్లో చుట్టుపక్కల గ్రామాలన్నీ తాడేపులుగూడెం వచ్చేస్తే 86లో మొలకలకి గాంధీరెడ్డి గారు అందరికీ అన్నదానం చేసిన మహాదాత. ఆ దాత ఇవాళ జయంతి. ఆయన ఆ కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఎల్లవేళ్ళ కాపాడాలని హరిహరపుత్ర అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం. స్వామి రండి. స్వామి శరణమయ్యప్ప. మన గాంధీరెడ్డి గారు ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయటం కారణం మన 18 మెట్లు కాడ మేము ఇద్దరం క్లాస్మేట్స్. మేము అక్కడ కూర్చున్నాం స్వామి. కూర్చుంటే స్వాములు అలా భిక్ష చేసి వెళ్తున్నారు.
వచ్చి ఏంటి ఇంతమంది ఇలాగ వెళ్ళిపోతున్నారు ఏంటి తినకుండాను అని అంటే ఇప్పుడు పెడతలేదు స్వామి. ముందు నవంబర్ నెలలోనే ఇక భిక్ష జరుగుతుంది మన గుళ్ళోను. అంతకుముందు ఎప్పుడు కూడా భిక్ష జరిగేది కాదు. అది ఆయన తెలుసుకుని మనం పెట్టేద్దాం స్వామి. ఆ ముందు నెల రోజులు కూడా ముందు వేసుకున్న వాళ్ళకి భిక్ష ఊరికినే ఫ్రీగా అమ్మాజీ గారు ప్రతి కొసరి ప్రతి స్వామికి వడ్డించి అన్నదానం కార్యక్రమంలో పాల్గొంటున్నారు స్వామి. అలాగే కాశీ 108 మందిని 1008 మందిని కాశీ తీసుకెళ్ళి ఊరికినే బస్సుల్లో తీసుకెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ఆయన కొంతమంది దిగబడిపోయినా మళ్ళీ తర్వాత ఆవిడ యాక్టివ్గా తీసుకుని ఆ కార్యక్రమాన్ని కూడా అమ్మాజీ గారి దిగ్విజయంగా తీసుకుని చేశారు. వారికి వారి కుటుంబానికి కూడా ఆ అయ్యప్ప స్వామి ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు కలగజేయాలని మనసారా కోరుకుందాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. స్వామి అయ్యప్ప విల్లాలి వీరా అయ్యప్ప స్వామి అయ్యప్ప విల్లాలి వీరా అయ్యప్ప వనుపులి మరింత సేవ చేసేటువంటి అవకాశాన్ని అయ్యప్ప స్వామి వారికి కల్పించాలని కోరుకుంటున్నాము. స్వామి ప్రభువే అన్నదాతలు